హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. చూడండి, ఇప్పుడు నేను వాక్కాయలు తెలుసు కదండి, మే నెల జూన్ నెలలో వస్తాయి వాక్కాయలు చాలా మంచిదండి. అసలు వాక్కాయ పచ్చిరొయ్యలు, వాక్కాయ పప్పు చాలా రకరకాలుగా వండుకోవచ్చండి. కాకపోతే నేను ఇప్పుడు వాక్కాయ పచ్చిరొయ్యలు వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇదిగోండి అరకిలో వాక్కాయలు, 4 ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, 4 టమాటాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 10-15 పచ్చిమిరపకాయలు కావాలి, ఎక్కువ పడతాయండి. మిరియాలు కూడా కావాలి, మిరియాలు లేవు తెప్పిస్తాను. కొంచెం నువ్వులు కావాలండి, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇవన్నీ తగిన వాక్కాయ చేయడానికి కావాల్సిన పదార్థాలు. చూడండి, కిలో రొయ్యలు తీసుకొచ్చాను. మీకు తెలుసు కదండి, చాలాసార్లు చూపించాను. ఇక్కడ వెన్న ఉంటుంది, వెన్న తీసుకోవాలి. ఇందులో తెల్లగా ఉందండి వెన్న, ఇలాంటి వెన్న వచ్చేస్తుంది. ఇదిగండి తెల్లగా ఉంది ఇందులో. ఇదిగండి ఈ వెన్న తీసుకోవాలి. వెన్న తీసేసుకుని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి రొయ్యలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచేయాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసి 10 నిమిషాలు అలా ఉంచేయాలి. 10 నిమిషాల వరకు మగ్గిపోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గాలి. ఇలాగా మనం వాక్కాయలు పోసుకుందాం. టమాటాలు, అల్లం, ఎందుకంటే వాక్కాయలు టేస్టీగా ఉంటాయి, కానీ దీన్ని చీరి దీని లోపల ఉన్నది ఇది తీసి చాలా పెద్ద పని అండి ఇది. చూడండి, దీనిలో ఉన్న జిగురు ఇలా తీసేయాలి. జీడు ఉంటుంది దీనికి. ఇది కానీ మామిడికాయ జీడు ఉంటుంది సార్, అలా ఉంటుంది. ఈ జీడిని ఇలా తీసుకోవాలి. లోపల ఇలా తీసేసుకొని అలా వేసుకోవాలి. జీడి మొత్తం తీయాలి. అలా తీసుకుని పోసుకుని ఇలా పెట్టుకోవాలి. టమాటాలు అలా పోసుకోవాలండి. నువ్వులు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకే ఇది. ఉల్లిపాయలు మగ్గిపోయి అందులో వేసేసుకోవాలి. నువ్వులు, మిరియాలు, అల్లం వెల్లుల్లి అంతేనండి పేస్ట్. ఇంకా అంతకుమించి చేయకూడదు. ఇక టమాటా ముక్కలు వేసేయాలి. ఇంకా ఉంటాయి. ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదా, సరిపడా కారం, అంటే పచ్చిమిరపకాయ ముక్కలు ఎక్కువ వేస్తామండి, అందుకని కారం సరిపడా వేసుకోవాలి. సాల్ట్. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి, ఈ కారం, ఉప్పు రొయ్యలకు బాగా పట్టాలండి. ఇలా కలుపుతుంటే నోరు ఊరిపోతుంది బాగా. అలా ఉంచేయాలి 2 నిమిషాలు. ఈ వాక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాక్కాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి. చాలా పెద్ద పని, టేస్టీగా ఉంటుందనే కానీ పొయ్యడం, ఇందులో జీడి తీయడం అంత పెద్ద పని అండి. ఇప్పుడు మనం పచ్చిరొయ్యలు వేసుకోవాలి. ఇంకా మా దొడ్లో నుంచి పోసుకొచ్చిన పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా వదిలేయాలండి. అప్పుడు వాక్కాయ పచ్చడి కర్రీ అయితే తయారవుతుంది. 10 నిమిషాలు పడుతుంది, ఇలా వదిలేయాలి. చూడండి, చక్కగా ఇలా మగ్గిపోయింది కదా కర్రీ. ఇప్పుడు వాటర్ పోయాలండి. వాటర్ పోసి దగ్గరగా ఉడకనివ్వాలి. ఎందుకంటే వాక్కాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే తయారైపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలండి. వేయాలి, ఎక్కువ పోసుకోవాలి. చక్కగా 10 నిమిషాలు సిమ్లో పెడితే చక్కగా వాక్కాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే తయారైపోతుందండి. చూడండి, వాక్కాయ పచ్చిరొయ్యలు చూసారు ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి వాక్కాయ పచ్చిరొయ్యలు. చూడండి, ఆకలేసి వస్తుంది.
ఆవకాయ పచ్చడి కర్రీ తయారైపోయిందండి. తినేద్దాం, ఆకలి కూడా దంచేస్తుంది. వేడి వేడి రైస్ పెట్టేసుకుందాం. వేడి వేడి కర్రీ, వేడి వేడి రైస్. చూడండి, ఆవకాయ పచ్చడిలు, వేడి వేడి కర్రీ, వేడి వేడి రైసు. ఆహా, అమృతంలా ఉందండి అసలు ఆవకాయ పచ్చడిలు. చాలా టేస్టీ ఉంది అసలు. అయ్య బాబాయ్, చాలా అంటే చాలా అమృతం లెక్కన ఉందండి. ఇలా పచ్చడి పెట్టుకుని, ఇలా అన్నంలో పచ్చడి పెట్టుకుని, ఇలా ముద్ద పెట్టుకుంటే ఆహా, ఇది చాలా టేస్ట్ ఉందండి.